సరే మ్యాటర్ ఏంటి, ఎందుకు వచ్చావు? నీకు చెప్పాను కదరా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని. అయన్నొద్దు, పాయింట్కి రా. మరి నీకు ఇంత సీరియస్ విషయం అంత కామెడీ తీసుకుంటావేంద్రా నా లైఫ్? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. నీ అమ్మాయిలకి ఏది ఆగదు కదా అసలు. మీరు ఆగేటట్టు చెయ్యరు కదా అసలు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. నాకు నచ్చింది కదా. నీకు కాదు, నాకు ఇక్కడ. సార్ మీరు మేడమా? నా లవ్కి హెల్ప్ చేసుకుంటే నా పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటారా? ఏంటో చిట్టెలకా ఎంతసేపు అయినా వచ్చి? ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. కొంగ మొహం దానా వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఎప్పుడు రమ్మన్నా, ఏ రోజైనా టైంకి వచ్చావేంటే? ఇది ఏమైనా స్కూల్ ఏంట్రా జల్దీ రావడానికి? దీనికేం తక్కువలేదు. తక్కువ ఉండనే కదా, తగ్గేదేలే. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు? సరే మ్యాటర్ ఏంటి, ఎందుకు వచ్చావు? నీకు చెప్పాను కదరా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను మ్యాచ్ చూసాను, ఇండియా గెలిచింది. మ్యాటర్ పాయింట్కి రా. జోడిచ్చు కొడతా జోకులేసావా? నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నేనేం చేశానే? మరి నీకు ఇంత సీరియస్ విషయం అంత కామెడీ తీసుకుంటావేంద్రా నా లైఫ్? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు, అసలు నువ్వు సరిగ్గా చెప్పకుండా సీరియస్ అంటావేంటి? నీకు చెప్పాను కదా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పి. ఎప్పుడు ఎప్పుడు అంత తాగేసావారా? జోక్ లేకే, నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు. ఏదో చెప్పలేనులే, సిగరెట్ లవ్ అందుకనే చెప్పలేదు. నాకు కూడా చెప్పలేను సిగరెట్ లో ఉంది నీ మొహానికి. మరి నువ్వు ఎవరికైనా చెప్పేస్తే? అంత భయం కూడా నీకు? భయం ఉండదా? నువ్వు మా గడ్ర బుజ్జే. లేదురా నేను గర్ల్ని. నాకు డౌటే నీ మీద. నాకు నీ మీద ఉన్నంత కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు హెల్ప్ చేయాలి. ఏం చేస్తావు? నాకేంటి నీకేంటి హెల్ప్ చేస్తే? నాకేంటి? ఇంకేం కావాలి? కష్టాల్లో ఉన్నాను, అసలు నేను అప్పుల్లో కూడా ఉన్నాను. 10,000 ఇచ్చావంటే. మా నాన్న మీ బ్యాంక్లో జాబ్ చేస్తలేడు. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హెల్ప్ చేయాలంటే బ్యాంకుల్లోను అయితే ఇంక వేరే ఏం జాబ్ చేయ అవసరం లేదు. హార్ట్ ఉండాలి, నీకు అది లేదు కదా. లేదు కానీ తెలుసు కదా, నా హార్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాగా. ఇలాంటి పని డైలాగ్ ఆపే బాబు నువ్వు, నీ ఓవర్ యాక్టింగ్. చెప్పు, అడిగిందాక అసలు చెప్పు ఫస్ట్. ఏంటి? ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఏదైనా చాక్లెట్ ఇచ్చావు నీ మొహమెట్గానే? నా బర్త్డేకి ఇచ్చాను కదరా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది బర్త్డే, ఎవడైనా ఇస్తాడు. కనీసం ఒక 1000 రూపాయలు ఇచ్చేనా, తీసుకోరా కొనుక్కోరా అని ఇచ్చావంటే నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి? ఒక రీజన్ చెప్పు కనీసం. నేను నీ ఫ్రెండ్ కాబట్టి చేయాలరా నువ్వు. టచ్ చేసావే. ఎక్కడ ఎక్కడ టచ్ లేక టచ్ చేసావు చెప్పు. ఏంటి? సర్లే, ఇలాంటి నా వల్ల కాదు కానీ వేరే ఏమైనా అడుగు, చేస్తాను. ఇదొక్కటి చేయ చాలు, వేరే ఏం అవసరం లేదు. అని నీకు పడ్డాడే, నాకు అర్థం కాకుండా. ఎవడో ఉన్నాడులే. మామూలుగానే సైకోవి, నేను భరించడం చాలా కష్టమైన విషయం తెలియదేమో అడిగి. కోపంలో కంపెనీస్ దూరం నుంచి చూసాను నిన్ను. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అయినా కానీ ఇంకా ఉన్నాడా? నువ్వు ఉన్నావు కదా, వాడు కూడా ఉన్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సర్లే, ఇదైతే నా వల్ల కట్టాలి ప్లీజ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇప్పుడు నేను అడిగింది చేస్తావా? నీ లీకేజ్ చేయాలా నేను? ఏంటది? మొన్న ప్రియాకి గోకావంట, స్క్రీన్ షాట్స్ పంపింది నాకు. చెప్పింది అది. చెప్పేసింది. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నీ అమ్మాయిలకి ఏది ఆగదు కదా అసలు. మీరు ఆగేటట్టు చెయ్యరు కదా అసలు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. బాగుంది కదా అని ట్రై చేసాను అంతే, దాని నుంచి ఏం చేయలేదు. అదే వాళ్ళ అన్నయ్య చెప్తే బాగుంటుంది నీకు కూడా. నీకు అంత సీన్ ఉందా? లేదా? వద్దు ప్లీజ్, నువ్వు చెప్పుదని చెప్తావు. మరి చేస్తావా నేను చెప్పిన పని? డాలి నీ క్వశ్చన్ చెప్పనా? చెప్పు. ఎవరిలో వాళ్ళే సెట్ చేసుకోవాలి, పక్క వాళ్ళని అడగకూడదు. వచ్చిండా సైంటిస్ట్? అది మినిమం నాలెడ్జ్ అనమాట. అగరబత్తి ఏం కాదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారా? నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతారా? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ప్లీజ్ సెంటిమెంట్ తో కొట్టకూడదు. సెంటిమెంట్ కాదు, మాటలతోనే కొడుతున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది?
చెప్పు నువ్వే చెప్పాలి, నేను చెప్పేసా. ఇంతకు ఎవడో దరిద్రుడు? దరిద్రుడు గిరిద్రుడు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇక అది కథ వేరుంటది ఇక. సరే ఎవడో అదో చెప్పు, ఏదో నాకు నచ్చితే చేస్తాను. వాడు నచ్చితేనా నేను చెప్పింది నచ్చితేనా? వాడు నచ్చితే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అదేంటి? నచ్చాలి కదా. ఎవరికి? నాకు నచ్చింది కదా. నీకు కాదు, నాకు ఇక్కడ. సార్ మీరు మేడమా? నువ్వా చేసుకునేది? నేనా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇక్కడ మ్యాటర్ తీసుకోవడం కాదు, నాకు టచ్ అవ్వాలి. ఎక్కడ? అంటే మంచోడు అనిపిస్తే. పోయేనారా? ఈ డౌటా? మళ్ళీ కొత్త కొత్త రోజులు నాకు గుర్తించుకో బాబు అని. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. నీకెందుకు టచ్ అవ్వాలా? నాకు టచ్ అంటే మంచోడు అనిపిస్తే అంటున్నాను. గుడ్ బాయ్ అని ఒక నాకు అనిపిస్తే నేను ఇస్తున్నా కదా సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి కాలేజీలో పెట్టుకో, నాకు అవసరంలా. లేదు అన్నే ఉంది ఇంకా తెచ్చు. నువ్వు మారవు ఇంకా. మా అత్త శ్రేయ ఎందుకైతా కష్టం కదా. కదా. నేను భరిస్తుంది చాలా గ్రేట్ అయినా, నాకు దండేసి దండం పెట్టాలి రోజు తెలుసా. నాకేం పెట్టాలి మరి? దేనికి? నేను భరిస్తున్నా కదా. నేనేం చేశాను నిన్ను? మరి నేనేం చేశాను నిన్ను? సైకో ఇదిగో ఇలాంటి హెల్ప్లు అడుగుతావు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇది ఒక్కటి అయ్యిరా, నేనేం అడగా లైఫ్ లో. చూడాలి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నా వల్ల కాదు, ప్లీజ్. ఎందుకురా అట్లా చేస్తావు? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. నేను పర్సనల్ నేను చేయగలను అలాంటి పనులు. ఇలాంటి వాళ్ళ చేయగలరా ఇట్లాంటి పనులు? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా. క్లారిటీతో ఉన్నావు అయితేనే. మళ్ళీ చూడు పాప, నువ్వు హ్యాపీగా వాడుతూ చంపైపోతావు. తర్వాత మీ ఊళ్ళో నా ఫోటోకి దండేస్తారు, అది నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే దాన్ని పంపించేసావని. వేసేసాడు, బాగా వేసేసాడు. మధ్యలో నేను వచ్చి పూలు పెడతానులే అప్పుడు. నేను బలి చేస్తావేంటే? మరి మా ప్రేమ కోసం నువ్వు అదే కూడా చేయలేవా? అంటే అది ఎక్స్ప్రెషన్ మార్చ్. చూడు, ఒకటోసారి, చూస్తున్నా, చెప్పు. రెండోసారి. నా వాళ్ళు కాదు, వెళ్ళు. ఇప్పుడు చేస్తావా? నీ మ్యాటర్ లీక్ అవసరం లేదు, ఏదేం చేసుకో. అంత భయపడతలేవేంద్ర? మా ఇది ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేయరు. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నేను నీకు లవ్ చేయనుకున్నావా? జస్ట్ నాకు లవ్లు రిలేషన్లు తొక్కతో నాకు నచ్చావు. ఐ డోంట్. నీకు ఇవెందుకు నచ్చుతాయి? రోజుకి ఒక అమ్మాయితో తిరిగితే నచ్చుతుంది కదా. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. తిరుగుతాను, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతున్నావు అంతే. నువ్వు ఏం చూసావు అసలే? నేనేం చూడలేదు కాబట్టి చెప్తున్నా, అందరు చెప్తున్నారు కదా నాకు. బతికించు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఏం చెప్పారు చెప్పు. నువ్వు తిరుగుతున్నావనే చెప్పారు. ఇంకా తిరుగుతాం ఆబ్వియస్లీ. ఇప్పుడు అమ్మాయిలు అంత తర్వాత ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటారు. తిరిగిన మాత్రం మాకు రిలేషన్ చేసేస్తారు. అలాగా చేసేస్తారా? లోకల్ కాకు కదా. నువ్వు కాకివే, తెలియట్లేదు కానీ. ఆగు, కాదు, సారీ, బై మిస్టేక్. నువ్వు కొంగవి, కాకు కాదు కదా. నువ్వు వెళ్ళకవి, నేను కాదన్నా. ఒక్కసారి అమ్మాయి జా లెగుస్తుందండి. అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నువ్వు చేస్తుంది ఏందో మరి. హెల్ప్ అనేది రిక్వెస్ట్ చేసుకోవాలి, లైక్ బెగ్గింగ్ చేసుకోవాలి. ప్లీజ్ చేయరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అది మా వంశంలో లేదు. మ్యాటర్ ఏంటంటే నాకు వేరే పని ఉంది, ప్లస్ ఇలాంటి చిల్లర పనులు నేను చేయను. యు ఆస్క్ బిగ్, ఇంకా కొంచెం పెద్ద అడుగు మన రేంజ్ తగ్గట్టు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ రేంజ్ నీకు నాకు ఎంతున్నావు తెలుసారా? నువ్వు రేంజ్ గురించి మాట్లాడుతున్నావు. పర్లేదు, సగం ఉన్నాను కదా. అయ్యో బాబోయ్. ఆ సగం గుర్తించుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. ప్రాబ్లం ఏంటో చెప్తున్నా కదా. ఏంటి? హెల్ప్ చెయ్యి నాకు. నా లవ్కి హెల్ప్ చేసుకుంటే నా పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటారా? ఐ థింక్ నువ్వు మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కదా. దేనికి? అంటే తేడాగా మాట్లాడుతున్నావు కదా. మరి నీ అంత తేడా కాదు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. చూడు పాప, నా వల్ల కాదు. ప్లీజ్ రా చెయ్యి. ప్లీజ్ రా చెయ్యి అంటే చేసేస్తారా? మళ్ళీ ఖర్చు అవుతుంది. అంతేగా అంతేగా. అంటే ఏం చెప్తావు? లొకేషన్ చెప్పాలి. లక్షల కోట్ల నీకు అంత సీన్ ఉంది అసలు? ఉన్నా ఇవ్వండి. ఈ క్వశ్చన్ చెప్పనా?
ఇవన్నీ బొక్కగానే శుభ్రంగా ఇంట్లో వాళ్ళు చెప్పిన మ్యాచెస్ చూసుకుని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండి లైఫ్లో. నువ్వు ఇలా మాట్లాడతానంటే నీకు చెప్పేదాన్ని కూడా కాదురా. అమ్మయ్యా నేను అలాగే మాట్లాడుతాను. నువ్వు ఇట్లా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు అనుకో. ఇదేనండి లాస్ట్ మాట. అవును, ఆబ్వియస్లీ ఇదే. ఎందుకంటే నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసు కదా నీకు. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వు చేతులు ఎత్తేస్తావా? ఇంకా ఎత్తలేదు కదా, కింద ఉన్నాయి. జోకులొద్దు, నచ్చవు నాకు తెలుసుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ప్లీజ్ నా వల్ల కాదే. ఇప్పుడు తర్వాత ఏ ప్రాబ్లం నన్ను పట్టుకుంటారు, మీ ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. మధ్యలో గొర్రె అవుతాను నేను. గొర్రె ఎందుకైతే అదే కదా అయ్యేది. ఆల్రెడీ మీ ఊళ్ళో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు వచ్చి మొత్తం కాలేజ్ చెక్ చేస్తారు. నా కాల్సే ఉంటాయి నీకు అని దానికి బొక్కలు వేసి పంపుతారు. నువ్వు ఇదిగో ఇలాగే నవ్వుతావు హ్యాపీగా. శాడిస్ట్ దానా ఫేస్లో క్లియర్ కనిపిస్తుంది శాడిజం. ఏం శాడిజం? మా పెళ్ళికి ఒకరు బల్ అయితే బాగుంటుందా? ఆడు ఫిక్స్ అయ్యాడు, ఫిక్స్ అయ్యి వచ్చావు. సర్లే, నీ పేరు చెప్పుకొని బతుకుతారా? వద్దులే. ఎందుకు? నీ పేరు అంత బాగోదా? సుధీర్ అంటే మినిమం ఉంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జోకులు జోకులు కాదు కానీ చెప్పేది విని లవ్ ఇలాంటివి పెట్టుకోవద్దు లైఫ్. లవ్ అనేది చేస్తే లవ్ చేస్తే బాగానే ఉంటుంది. చేశాక చెప్పొద్దు, నాకు చేయక ముందుకు చెప్పాలి. అంటే నేను చేశాక చెప్పొద్దు, చేయక ముందుకు చెప్పాలి. నువ్వు చెప్పావు నాకు చేస్తున్నానని. చెప్పలేదు. మరి ఇప్పుడు నేను హెల్ప్ చేయాలి నీకు. ఎందుకు హెల్ప్ చేయవు? ఎందుకున్నావు నువ్వు? అందుకే ఉన్నాను. నాకే లాస్ట్ మాట అవని ఫస్ట్ మాట అవని ఏ మాట అవని నేను ఎట్లా కనపడుతున్నా నీకు? నా ఫ్రెండ్గా ఓవర్ యాక్టింగ్ చేయకు, ఓకేనా? చేస్తుండే వాళ్ళు నువ్వా నేనా? బంగారం ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పోస్తేనే పువ్వు ఎరుపుస్తుంది. ప్లీజ్ నేను వదిలే గానం పట్టుకోవే. ఇంకా నీకు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది. ఆయన ఎంతమంది లవ్ చేస్తావు నువ్వు అర్థం కాకుండా పిచ్చా? ఇంతమంది లవ్ చేసినారా? వేరే వాళ్ళు ఇంటే తప్పుగా అనుకుంటారు. వచ్చిందండి వయ్యారి. మొన్న అవును లవ్ చేసావంట, నాది చెప్పాడు. అది నిజమా కాదు తెలియదు నాకు. ఇంకా మరి నిజంగా ఎట్లా అంటావు నువ్వు? ఏమో నాకేం తెలుసు. నువ్వు ఇప్పుడే లవ్ అని చెప్పు, మళ్ళీ అనుకో ట్రై చేయమని గ్యారంటీ అండి నాకే. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మరి ఇంత నమ్మకం లేకపోతే నాకు నమ్మకం లేదు దొర. Audio Jungle.